పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో తెదేపా సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఆయన అనుచరులపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. శనివారంపేట ఇందిరా కాలనీలో పోలింగ్ బూత్ వద్ద డబ్బులు పంపిణీ జరుగుతుందన్న సమాచారం మేరకు బడేటి బుజ్జి నిలదీసేందుకు వెళ్లగా ఒక్కసారిగా 300 మంది వైకాపా కార్యకర్తలు బడేటి బుజ్జితో పాటు ఆయన అనుచరులపై దాడి చేశారు. ఈ దాడిలో బడేటి బుజ్జి కింద పడిపోగా స్వల్ప గాయాలయ్యాయి. ఆయన స్నేహితుడు కంప్యూటర్ ప్రసాద్కు గాయాలు కావడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన బుజ్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు గ్రామంలో జనసేన కార్యకర్తలు నాయకులు తెదేపా వైకాపా నాయకులను అడ్డుకున్నారు. 247, 248 బూతుల వద్ద వచ్చిన సభాపతి కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరాం, వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబు వేరువేరుగా గ్రామానికి వచ్చారు. తొలుత శివరాం కారుని అడ్డుకున్న జనసేన కార్యకర్తలు అంబటి రాంబాబును అడ్డుకొని గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసే ప్రయత్నం చేశారు. రోడ్డుపై బైఠాయించిన కార్యకర్తలు రాంబాబుని పంపిన తర్వాతే ఆందోళన విరమిస్తామని భీష్మించుకుని కూర్చున్నారు.